6 అడుగుల బస్సులో 7 అడుగుల కండక్టర్. అదేంటి వినేందుకు గమ్మత్తుగా ఉందనుకుంటున్నారా? మరి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఆసక్తికరమైన దృశ్యం మన హైదరాబాద్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఎత్తైన వ్యక్తి పేరు అమీన్ అహ్మద్ అన్సారీ. ఇతను చంద్రాయన్ గుట్ట షాహీన్ నగర్లో నివాసం ఉంటూ మేదీపట్నం డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు అతని వృత్తిలో భాగంగా 5 నుంచి 6 ట్రిప్పులు బస్సులో ప్రయాణించాల్సి వస్తుంది. దాదాపు 10 గంటల పాటు రన్నింగ్ బస్సులో అటు ఇటు తిరుగుతూ ప్యాసింజర్లకు టికెట్లు ఇస్తూ ఉండటం. బస్సులో నిల్చున్న ప్రదేశం నుంచి రూఫ్ టాప్ వరకు ఉన్న ఎత్తు 195 సెంటీమీటర్లు, అంటే 6 అడుగుల 4 అంగుళాలు. అయితే కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న అన్సారీ ఎత్తు 214 సెంటీమీటర్లు. అంటే అదేదో పాటలో చెప్పినట్లు వీడు 6 అడుగుల బుల్లెట్ కాదు, 7 అడుగుల కండక్టర్ అన్నమాట. ఆర్టీసీ అధికారులు ఇతనికి ఆ ఉద్యోగం ఎలా ఇచ్చారు అన్న సందేహం మీలో కలుగక తప్పదు. అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. అనారోగ్యం కారణంగా 2021లో ఆయన మరణించగా కారుణ్య నియామకాల్లో భాగంగా ఇంటర్ వరకు చదువుకున్న అన్సారీకి ఈ ఉద్యోగం వచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కన్నా ప్రతిరోజు తాను పడే కష్టం పెద్ద సమస్యగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే అతని ఎత్తు తన ఉద్యోగానికి అడ్డుగా నిలిచింది. ప్రతిరోజు రన్నింగ్ బస్సులో కండక్టర్ అన్సారీ తల వంచి ప్రయాణిస్తూ ఉండడంతో మెడ, వెన్నునొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు చెబుతున్నాడు. ఆర్టీసీ ఉన్నతాధికారులకి అన్సారీ పరిస్థితిని అర్థం చేసుకుని మరేదైనా ఉద్యోగం ఇచ్చేలాగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. దీంతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో అన్సారీకి మద్దతుగా నిలిచి అతనికి బస్సు డ్యూటీ నుంచి తొలగించండి అని టీజీఎస్ ఆర్టీసీకి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.